భక్తులంటే శ్రీ రమణులకు ఎంత ప్రేమో మనం సంపూర్ణమ్మ గారు వివరించిన ఈ సంఘటనను చదివితే అర్థమవుతుంది. రెండవ సంఘటన కూడా అపూర్వమైనది. సంపూర్ణమ్మ ఇలా చెప్పారు. ఒకసారి నేను కొందరు స్నేహితులతో కలిసి కాశీ యాత్రకు వెళ్ళడాన్ని శ్రీ భగవాన్‌ల అనుమతి కోరాను. భగవాన్ ఎగతాళిగా అడిగారు. మీరు కాశీలో, అరుణాచలంలో లేనిది ఏమి ఉంటుందని భావిస్తున్నారు అని అడిగారు. కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇక్కడే మీ దగ్గరే ఉంటే ఆయనను వెతుక్కుంటూ మీరెక్కడికో వెళ్ళటం ఎందుకు? భగవాన్ అనుమతి ఇవ్వలేదు కనుక నేను యాత్ర ప్రసక్తిని వదిలివేశాను. కానీ సద్గురు రమణుల కరుణని ఏమని వర్ణించగలను? మరునాడు ఉదయాన్నే భగవాన్ నాతో ఇలా అన్నారు. సంపూర్ణమ్మ, నాకు రాత్రి ఒక కల వచ్చింది. మీరు కాశీలో విశ్వనాథుని ఆలయంలో పూజా కైంకర్యం చేస్తున్నట్లు. నాకు ఆశ్చర్యం, అది కలేనా అని. శ్రీ రమణులు నన్ను తీసుకుని వెళ్ళి ఆలయంలో పూజ చేసుకునే భాగ్యాన్ని గూడా అనుగ్రహించి తిరిగి అరుణాచలం తీసుకొని వచ్చారా అని నేను అనుకున్నాను. శ్రీ భగవానులు సంపూర్ణమ్మ పట్ల చాలా కరుణతో ఉండేవారు. ఆమెను లౌకిక స్థితి నుండి పరిపూర్ణమైన ఆధ్యాత్మిక స్థితికి లేవనెత్తారు. శ్రీ రమణులు స్ సంపూర్ణమ్మ గారు శ్రీ భగవాన్ ఆరాధన రోజున శ్రీ రమణాశ్రమంలోని కన్నుమూశారు. శ్రీ రమణులకు మరియు వారి భక్తులకు జీవితాంతం వంట వండిపెట్టి వారిని కనిపెట్టుకొని ఉన్నందుకు శ్రీ రమణులు సంపూర్ణమ్మకు శివైక్యాన్ని అనుగ్రహించారు.